నమస్కారం, హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. మన సంక్రాంతి 2025 రేస్లో వచ్చిన సెకండ్ మూవీ డాకు మహారాజ్, డైరెక్టెడ్ బై కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కుల్లి, నందమూరి బాలకృష్ణ, ఊర్వశి రౌటేలా, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, సచిన్ కేడ్కర్ ఉన్నారు చాలామంది. అండ్ మ్యూజిక్ బై థమన్, ఎడిటెడ్ బై నిరంజన్. వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తానంటే ఒక్కొక్కరి గురించి డిస్కస్ చేయాలి. కానీ ఈ సినిమా మీరు థంబ్నెయిల్ క్లిక్ చేసి కూడా వచ్చారు అంటే మీకు నాకు ఈ సినిమా ఎందుకు నచ్చలేదు అని కొంచెమన్నా డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చింటారని నేను అనుకుంటున్నాను. అందుకని వీడియో మొత్తం చూడండి, ఎందుకు నచ్చలేదని నేను చెప్తాను. రెచ్చిపోయి అన్సబ్స్క్రైబుల్ కొట్టేసి డిస్లైకులు కొట్టి ఎవడరా నువ్వు అనుకుంటే ఇంకా నాది లేదు. ఓకే, ఈ సినిమా ఫస్ట్ ఎవరికి నచ్చుతుందో డిస్కస్ చేద్దాము. రెండు రకాల జనాలకు నచ్చుతుంది. ఒకటి హార్డ్ కోర్ బాలకృష్ణ ఫ్యాన్స్కి నచ్చుతుంది. రెండు, ఎవడైతే హీరో నాకేంటి, ఎవరి సినిమా అయినా పర్వాలేదు, ఒక 2.5 hours నేను నా బ్రెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టేసి, అది కూడా తప్పలేదు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బ్రెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 4 హీరో ఎలివేషన్ సీన్స్ ఉంటే చాలు, నాకు ఇంకేమైపోయినా పర్వాలేదు సినిమా, ఇంకెవరన్నా ఉండే నాకు సంబంధం లేదు అనుకుంటే మీకు నచ్చుతుంది సినిమా. ఈ రెండు. సర్లే, ఈ రెండు కాదు, నేను మూడో రకము. సో అంటే నాకెందుకు నచ్చుతుందో చెప్పు అంటే ఐ కెనాట్ ఫైండ్ అ రీజన్ ఎందుకు నచ్చుతుంది. మన దరిద్రం ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని లో ఎఫర్ట్ సినిమాలు చూసామంటే మనము జస్ట్ ఒక పేరున్న హీరో, పెద్ద యాక్టర్ కూడా కాదు ఆ హీరో, ఓకే, పేరున్న హీరో ఒక 4 పంచ్ డైలాగులు చెప్పి రొట్ట మాసు కత్తి తీసుకొని 10 మందిని నరుకుతూ గట్టిగా అరుస్తూ దానికి వెనకాల తమన్నుది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెవుల్లోంచి రక్తాలు గారేలా పెట్టేసి, అది కూడా సొంత మ్యూజిక్ అంటే అది కూడా కాదు, అన్నీ లేపేసిన మ్యూజిక్లు పెట్టి కొడితే చూస్తే అమేజింగ్గా ఉంది అని అనుకుంటే టైప్కి వచ్చింది మనది. అందుకనే ఎంత లో ఎఫర్ట్ స్క్రాప్ తీసినా సరే సినిమా బాగుంది అని అనుకుంటున్నాం మనము. ఆన్లైన్లో జనాలు ఇట్లే ఉన్నారు. సో మీరు ఆ కేటగిరీ అయితే నాకు తెలియదండి, ఐఎమ్ రియలీ సారీ, బట్ దిస్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ లో ఎఫర్ట్ స్క్రాప్ మూవీ డాకు మహారాజ్. ఓకే, నేను ఎందుకో చెప్తాను. ఫస్ట్ కానీ ఈ సినిమాలో అసలు జీరో, ఐ మీన్ సినిమాని కంపేర్ చేయడం, ఎందుకంటే ఏ సినిమా ఈజ్ డిఫరెంట్, గేమ్ చేంజర్ వేరే, ఇది వేరే. సో దీనికంటే అది బాగుందా, దానికంటే ఇది బాగుందా అంటే ఆ కంపారిజన్ మీకు ఇక్కడ దొరకదు. ఓకేనా, ఈ సినిమా గురించి మాత్రమే మనం మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ డైరెక్టర్ బాబీ కొల్లి, డైలాగ్స్ ఆయన రాసినట్టున్నారు. అండ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ముగ్గురు రాశారు. ఓకే, ముగ్గురు, యాజ్ ఆఫ్ అకార్డింగ్ టు ఐఎండిబి ముగ్గురు. స్క్రీన్ ప్లే మెయిన్ ఆయన, అడిషనల్ స్క్రీన్ ప్లే క్రెడిట్స్ ఇద్దరికి ఇచ్చారనమాట. ఇంతమంది స్క్రీన్ ప్లే, టూ మెనీ షెఫ్స్ స్పాయిల్ ద ఫుడ్ అని ఏదో ఉంటుంది కదా సామెత, అట్లానే స్క్రీన్ ప్లే. స్టోరీ ఈజ్ ఓకే, ఫైన్, స్టోరీ ఎవడు మిమ్మల్ని కొత్తగా ప్రతి సినిమాకి అమేజింగ్గా ఎవడు ఊహించని స్టోరీ తీయమని చెప్పట్లేదు, అది కష్టం, హ్యూమన్లీ ఇంపాసిబుల్. కానీ ఆ స్క్రీన్ ప్లేలో మీకు డిఫరెన్స్ అలా చూపించండి, కొంచెము కాస్త జనాలకి గెస్ చేయడానికో ఇమాజినేషన్ కన్నా కొంచెం వదిలేయండి సినిమాని. ప్రతి ఒక్కటి తెలుస్తుందండి సినిమా. నేను చెప్తున్నా, దిస్ మూవీ ఈజ్ యాజ్ ప్రిడిక్టబుల్ యాజ్ సన్ రైజ్ అండ్ సన్సెట్. లిటరల్లీ చెప్తున్నా, ప్రతి సీన్లో మీకు నెక్స్ట్ సీన్ ఏం జరిగిపోతుందో తెలుస్తుంది. ఓకే, అట్లాంటప్పుడు ఎంత ఎలివేషన్ ఉంటే మాత్రం ఏమొస్తుంది నీకు? పాత సినిమాల్లో ఏంటంటే ఆ హీరో ఎలివేషన్లు, పెద్ద మాస్ హీరోలు ఎలివేషన్లు వర్కౌట్ అయ్యేవి, ఎందుకంటే కొంచెం ఎక్కడో ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉండేది. ఇక్కడ లేదు, మీకు తెలిసిపోద్ది. ఒక నెక్స్ట్ సీన్ బాలకృష్ణ వస్తాడు, ఎట్లా వస్తాడో తెలుసు, ఏంది, ఓకే ఇప్పుడు పంచ్ డైలాగ్ పడబోతుంది, పంచ్ డైలాగ్ వస్తుంది. ఓకే, సో మీకు ఆ యాంటిసిపేషన్ కూడా లేదు నెక్స్ట్ ఏమవుద్ది అని. సో అట్లాంటప్పుడు మీకు ఎక్కడ వస్తుంది? జస్ట్ ఒక 4 పెద్ద బాలకృష్ణ పెద్ద పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా అని చెప్పి ఆయన్ని పెట్టేసి మళ్ళీ ఒకటే స్టైల్లో డైలాగులు చెప్పేసి, ఎట్లా అంటే నో పోలీస్, అట్లా మాడ్యులేషన్ కూడా ఉండదు సరిగ్గా ఆయన చెప్పే డైలాగ్. ఓకే, అట్లాంటి డైలాగులు పెట్టేసి సినిమా హిట్ కొడతా అంటే ఓకే ఫైన్. ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పాడు కదా, ఏంటి మిమ్మల్ని తిరుతున్నాడు లిటరల్లీ నాగవంశీ, జనాలకు అవసరం లేదు, పెద్ద హీరో ఇట్లా ఫేస్ చూస్తే చాలు, స్క్రీన్ మీద చూస్తారు పిచ్చి మొహల్ లాగా, లిటరల్లీ అదే అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, కావాలంటే చూసుకోండి, యూట్యూబ్లో ఉంటుంది. అట్లా చెప్పి మరీ తీస్తుంది. అరే పిచ్చి మొహాల్లారా మీరు అని చెప్పి, మీకోసం ఈ సినిమా తీస్తున్నా అని చెప్పి చూస్తారు, మనం పిచ్చి మొహాల్లా చూస్తున్నాము. ఎంత జీరో రెస్పెక్ట్ టు ది ఆడియన్స్ మూవీ. ఓకే, అది స్క్రీన్ ప్లే. అస్సలు యాక్చువల్గా స్టోరీని
స్క్రీన్ ప్లే బాగా రాసుకుంటే ఇంట్రెస్టింగ్గా తీసిండొచ్చు సినిమాని. కానీ అట్లా చెయ్యం మనం. ఎందుకంటే అక్కడ బాలకృష్ణ ఉంటే చాలు అని చెప్పాడు కదా నాగవంశీ. సో బాలకృష్ణ పెట్టుకొని ఈ స్టోరీని ఇష్టమున చేసుకో స్క్రీన్ ప్లే అని చెప్పేసి పెట్టేస్తే ఇలానే ఉంటుంది. ఒక స్టోరీని అనుకుని స్క్రీన్ ప్లే రాసుకుంటే సినిమా బాగుంటుంది. మనం అట్లా చెయ్యం కదా. ఫస్ట్ హీరోని అనుకుంటాము, ఆ తర్వాత ఒక ముష్టి స్టోరీని సెలెక్ట్ చేసుకుంటాము, దాని తర్వాత అంతకంటే అష్టదరిద్రమైన స్క్రీన్ ప్లే రాసుకొని సినిమా తీస్తాము. అది ఇట్లా ఉంటుంది అనమాట సినిమా. అండ్ తర్వాత అంటే తమన్ మ్యూజిక్, ఆనెస్ట్గా చెప్తున్నాను, తమన్ మ్యూజిక్ చెవుల్లోంచి రక్తం కారుతని భయపడ్డాను. ఆనెస్ట్లీ ఈ సినిమా అంత లౌడ్గా లేదు. సో అది మాత్రం తమన్కి నేను క్రెడిట్ ఇస్తా. ఓకే, సో అది ఓకే, అది మాత్రం హోల్ హార్టెడ్గా చెప్తున్నా. ఇట్ వాజ్ నాట్ యాజ్ లౌడ్. ఇన్ఫ్యాక్ట్ గేమ్ చేంజర్ వాజ్ లౌడర్ ఈ సినిమా కంటే కూడా. సో అది మాత్రం తమన్కి ఇస్తాను. కాకపోతే తమన్ మ్యూజిక్ కూడా బీజిఎం అమేజింగ్. ఎవర్రా మీరు సినిమాలు చూడరా? ఇంకా మెయిన్ డాకు మహారాజ్ థీమ్ అంతా జైలర్ థీమ్ కాపీరా, యాజ్ ఇట్ ఈజ్ అనిరుద్ధ్ కొట్టింది. కావాలంటే చూడండి, 2 పక్కన ప్లే చేసి చూడండి. లిటరల్లీ అదే థీమ్, ఆ మెలోడీ అంతా అదే, జైలర్ నుంచే కాపీ కొట్టాడు. తర్వాత దీంట్లో ఒక సీన్ ఉంటుంది అనమాట. ఏంటంటే సెకండ్ హాఫ్లో డాకు మహారాజ్ క్యారెక్టరు గుర్రాల మీద వస్తుంటే ఎడారి మీద పెద్ద శాండ్ స్టార్మ్ వస్తుంది, ఇసుక తుఫాన్ వస్తుంటుంది అనమాట. అప్పుడు ఇంత డెజర్ట్ కదా అది. ఓకే, వెనకాల డెజర్ట్ కాబట్టి తమన్ అంటున్నాడు, ఓకే డెజర్ట్ మనం ఏ సినిమాలో చూసాము, డ్యూన్లో డెజర్ట్ ఉంది. సో ఆ డ్యూన్లో మ్యూజిక్ ఏం పెట్టారు, డెజర్ట్కి వచ్చినప్పుడు మ్యూజిక్, ఒక డ్యూన్లో ఒకటి వస్తుంది కదా, బేస్ వైలిన్ తోటి మ్యూజిక్ చేస్తారు, ఒకటి మన మ్యూజిక్ వస్తుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యూజిక్, ఆ బేస్. అదే మ్యూజిక్ తీసేసుకొని పెట్టేసి దాని వెనకాల మన తమిళ స్టైల్లో అని జనాలు అరుస్తుంటారు. అది ఏం అరుస్తున్నారో తమనికి కూడా అర్థం కాదు, అంత దరిద్రంగా మిక్స్ చేస్తారు సౌండ్ని. ఓకే, అది పెట్టేసి తీశారు. ప్రతిదీ కాపీయేనా? అరే కాపీ కొట్టడం కూడా ఒక టాలెంట్ అయ్యా. జనాలకి తెలియని మ్యూజిక్, ఏదైనా అబ్స్క్యూర్ మ్యూజిక్ తీసుకొని కాపీ కొట్టుకో, ఎవడద్దన్నాడు? ఇంత పాపులర్ మ్యూజిక్లు కూడా తీసుకొని కాపీ కొట్టేస్తారు. మళ్ళీ ఇలా నేను కాపీ కొట్టలేదు, శాంప్లింగ్ చేశాను. అంటే శాంప్లింగ్ వేరు, కాపీ వేరు రా పిచ్చి డాష్. సో ఏం లేదు సినిమాలో చెప్పడానికి. స్టోరీ ఈజ్ యాజ్ ప్రిడిక్టబుల్ యాజ్ సన్ రైజ్ అండ్ సన్సెట్. నేను చెప్తున్నా కదా, ఈ సినిమాలో నాకు వచ్చిన రెండు ఏంటంటే, ఈ సినిమా స్టోరీ ఎంత వరస్ట్గా ఉన్నా సరే, ఎంత ప్రిడిక్టబుల్గా ఉన్నా సరే, స్క్రీన్ ప్లే ఇట్ వాజ్ ఎంగేజింగ్. ఓకే, ఎంగేజింగ్. అది ఎందుకు చెప్తానంటే, స్క్రీన్ ప్లే కాదు, యాక్టర్స్ కాదు, మ్యూజిక్ కాదు, స్టోరీ కాదు, డైరెక్టర్ కాదు, ఎవ్వరు కాదు. ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ ద ఎడిటర్ నిరంజన్. ఎందుకంటే సీన్స్ ఎడిట్ పర్ఫెక్ట్గా కట్ చేశారు, టక్క పడుతూ ఉంటాయి అనమాట సీన్స్. సో అక్కడ పర్ఫెక్ట్గా ఎంగేజింగ్ ఉంది సినిమా. బోర్ సినిమా, ఓకే, బట్ ఏంటంటే ఎంగేజింగ్ ఉంది. అంటే నీకు ఎందుకు చూస్తున్నారా, నా జీవితం మీద విరక్తి పుడుతోందిరా, లాంగ్ అట్లా కాదు. ఎడిటింగ్ ఈజ్ అమేజింగ్. సో ఈ సినిమా వర్కౌట్ అవుతుంది మీకు. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చింది సినిమా అని అంటారు చూడండి, అది మీరు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా ఎడిటింగ్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈ స్క్రాప్. ఓకే, అండ్ ఇంకో నచ్చిన ఏంటంటే, ఈ సినిమాలో చిన్న పిల్ల క్యారెక్టర్ కామెంట్ చేసింది వైష్ణవి పేరు. ఆ పిల్ల అమేజింగ్గా చేసింది అనమాట. వీళ్ళున్న యాక్టర్స్ అందరికంటే షీ వాజ్ ద బెస్ట్ ఇన్ ద మూవీ. ఆ చిన్న పిల్ల డైలాగ్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, చాలా ఎక్స్ప్రెసివ్ ఫేస్. షీ విల్ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్. తను కానీ పెద్ద అయిన తర్వాత యాక్ట్ చేద్దాం అనుకుంటే మాత్రము డెఫినెట్లీ షీ వాజ్ టెరిఫిక్ ఇన్ ద మూవీ. సో అంతే, నాకు ఈ సినిమాలో ఇంకా నచ్చలేదు. ఇంకోటి చెప్పాలా, కలర్ గ్రేడింగ్ అయితే సమ్ ఆఫ్ ద వర్స్ట్ కలర్ గ్రేడింగ్ ఐ హావ్ సీన్ ఇన్ ద మూవీస్. సీరియస్గా అసలు కలర్ గ్రేడింగ్ వాజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఈ చాయిసెస్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. కలర్ కన్సిస్టెన్సీ ఉండదు కలర్ గ్రేడింగ్లో. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి, నాకైతే చిరాకు వచ్చింది. ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఫస్ట్ బాబీ డియోల్ ఇంట్రొడక్షన్ సీన్ అప్పుడు ఏమవుతుందంటే, మనకి బాబీ డియోల్ విలన్, ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. సో బాబీ డియోల్ విలన్ అయినప్పుడు ఆయనని ఇంట్రొడ్యూస్ చేయాలి. సో ఆయన క్యారెక్టర్ ఏంటంటే చాలా ఈవిల్ డెవిలిష్ క్యారెక్టర్, విలన్, పవర్ఫుల్ విలన్ అని ఎస్టాబ్లిష్ చేయాలి. ఫైన్, ఓకే, కెమెరా యాంగిల్స్ ఇట్లా లో యాంగిల్, తర్వాత మళ్ళీ హై యాంగిల్ పెట్టి అంతా బాగానే ఉంది కెమెరా యాంగిల్. కాకపోతే కలర్ గ్రేడింగ్ వచ్చేప్పటికి ఏం చేశారంటే, ఆ ఎమోషన్, ఆ డెవిల్ ఈవిల్నెస్ని మనం కన్వే చేయడానికి గ్రంజ్ ఎఫెక్ట్ ఎంప్లాయ్ చేశారు. గ్రంజ్ ఎఫెక్ట్ ఏంటంటే హై కాంట్రాస్ట్ అనమాట. హై కాంట్రాస్ట్ యూజ్ చేసి సాచురేషన్ క్రాంకప్ చేసేస్తారనమాట. సో అట్లా చేస్తే మనకి గ్రంజ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. సో తెలియకపోతే గూగుల్ చేయండి వాట్ ఈస్ గ్రంజ్ అని. సో అట్లా తీస్తారనమాట. అది తీస్తారు, ఓకే, అది జనరలీ వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఆ ఎఫెక్ట్ తీసినప్పుడు, కలర్ గ్రేడ్ చేసినప్పుడు నీకు బేసిక్ ఆ ఎసెన్స్ మిస్ అవ్వకూడదు. ఇక్కడ ఎట్లయిపోయిందంటే, ఆ బాబీ డియోల్ ఎంత క్రూరమైన వాడు అంటే, వాళ్ళ కుక్కకి రక్తం తాగిపిస్తాడని కన్వే చేశారు ఆ సీన్ తోటి. ఓకే, పర్ఫెక్ట్.
బాగుంది. కాకపోతే ఆ గ్రంజ్ ఎఫెక్ట్ పెట్టాడు. దాంతో ఏమైందంటే బౌల్‌లో రక్తం పోస్తాడనమాట. రక్తం పోస్తే అది ఫస్ట్ టైమ్ చూసి అది ఏంట్రా ఏం పోస్తాడు అనుకున్నా. ఎందుకంటే ఆ రక్తం ఎర్రగా ఉంటది. ఎర్రగా లేదది. ఏదో డ్రైనేజ్ వాటర్ లాగా బ్లాక్ కలర్ ఉంటది. ఆ కుక్క వచ్చి అది తాగుతా ఉంటది. నా కుక్క వచ్చి ఆ బ్లాక్ కలర్ తాగినప్పుడు ఓ ఇది రక్తమా అని అర్థమైందనమాట నాకు. సీరియస్‌లీ. ఓకే. అంత దరిద్రమైన కలర్ గ్రేడింగ్. ఇట్ వాస్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఆ గ్రంజ్ ఎఫెక్ట్ ఏంటో ఎవరి చాయిసో మరి అది నాకు తెలీదు. డైరెక్టర్ బాబీ కొల్లి చాయిసా ఎవడో మరి చెప్తా లో ఎఫర్ట్ అండి మూవీ. లో ఎఫర్ట్. ఎట్లా అంటే నాగవంశీ చెప్పినట్టు పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి తీశాడు. జనాలు ఎర్రి మొఖాలు. జనాలకి ఒక పెద్ద హీరోని పెట్టేసి సంక్రాంతి టైంలో పండగ టైంలో 2.5 గంటలు వాళ్ళని ఏసీలో కూర్చోబెట్టి ఎంత స్క్రాప్ తీసినా చూస్తారని చెప్పాడు కదా. లిటరల్లీ అదే చేసి చూపించాడు. సో మీరు ఇంకా ఈ సినిమాని హిట్ చేశారంటే మాత్రం ఆయన పాయింట్ ప్రూవ్ చేసినట్టే. ఓకే. మీరు ఇంకా హార్డ్ కోర్ ఫ్యాన్స్, జై బాలయ్య ఫ్యాన్స్ అయితే ఇంకా నాకు తెలియదు. నేను ఎవరి ఫ్యాన్ కాదు. నాకు ఎవరికి ఏం నష్టం లేదు. నేను సినిమా తీయలేదు. టికెట్ పెట్టుకొని చూశాను. టికెట్ పెట్టినప్పుడు నేను ఫిల్మ్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని నాకు బాగుండాలి. ఎక్కడ కూడా బాలేదు. ఓన్లీ థింగ్ ఐ లైక్ వాస్ ఆ చిన్నపిల్ల యాక్టింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎడిటింగ్. మిగతా అదంతా స్క్రాప్, అష్ట దరిద్రం. ఓకేనా. సో అది. సో మీకు ప్రాబ్లీ నచ్చకపోవచ్చు రివ్యూ. ఐ డోంట్ కేర్. డిస్లైక్ కొడతారా, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా, మీ ఇష్టమున చేసుకోండి. నేను డబ్బుల కోసం చేయట్లేదు, నా ప్యాషన్ కోసం చేసుకుంటున్నా. సో అది రివ్యూ. చూస్తే చూడండి, సస్తే సావండి. బాయ్.